శని భగవానుడు శని గ్రహం అంటే జనాలు భయపడతారు. శని గ్రహం గ్రహాల్లో అన్నిటిలోకెల్లా శని గ్రహానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తారు. అధికంగా శనిదేవుడు న్యాయాధిపతిగా కర్మ ఫలదాతగా ఉంటాడని పండితులు చెబుతున్నారు. గ్రహాల్లో అన్నిటిలోకెల్లా శని గ్రహానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తారు. శని గ్రహం అంటే చాలా ప్రమాదకరమైనదని, శని గ్రహం మన మీదకి పడితే అంటే ఆ ప్రభావం చెడు ప్రభావం మన మీద వస్తే అది చాలా ప్రమాదమని పండితులు చెబుతుంటారు. ఈ శని గ్రహం అనేది రేవతి నక్షత్రంలో ఆగస్టు 20న ప్రవేశించబోతుంది. కాబట్టి ఆగస్టు 20 ప్రవేశించి అక్టోబర్ 9 వరకు రేవతి నక్షత్రంలోనే సంచారం చేస్తుంది. దాని కారణంగా ఈ 6 రాశుల వారికి ఆ శని గ్రహం ఏ విధంగా ప్రభావితం చేస్తుందో ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ముందుగా మన ఛానల్ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేయండి. ఈ వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది కాబట్టి ఈ వీడియోనైతే షేర్ చేయండి. ఇప్పుడు ఏ రాశో అవి తెలుసుకుందాం. ముందుగా వృషభ రాశి. ఈ రాశి వారికి శని గ్రహం రేవతి నక్షత్రంలోకి ప్రవేశించడం కారణం చేత ఈ రాశి వారికి అనుకున్న పనులు సాధిస్తారు. పట్టుదలతో ముందుకు సాగుతారు. అనుకున్న పని చేసి ముందుకు సాగుతారు. కోర్టు వివాదాలు అనుకూలంగా మారతాయి. సమాజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపునంటూ ఏర్పాటు చేసుకుంటారు. సమాజంలో అంటే కీర్తి ప్రతిష్టలు పెరిగే అవకాశం ఉంది. వీరికి మంచి పేరు వచ్చే అవకాశం ఉంది. అలాగే వీరు ఏ పని అనుకున్నా అది విజయం సాధిస్తారు. కష్టం చేత వీరికి ఫలితం అనేది ఖచ్చితంగా వస్తుంది. ఈ వృషభ రాశి వారికి చాలామంది చాలా రోజులుగా ఆరోగ్యంగా బాధపడుతున్నారు. ఆ ఆరోగ్య సమస్యలు కూడా తీరిపోతాయి. తరువాతది సింహరాశి. ఈ రాశి వారికి అన్ని విధాలుగా మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సింహరాశి వారికి ఎంతో కాలంగా చిక్కులో పడిన ఒక సమస్య తీరబోతుంది. అది కుటుంబపరంగా ఆస్తి వివాదాలు ఒక కొలిక్కొచ్చే అవకాశం జరగబోతుంది. నిరుద్యోగులకి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు వేతనం పెంచి ప్రశంసలు కురిపిస్తారు. వాళ్ళకి ప్రమోషన్స్ వస్తాయి. వీరికి కెరియర్ పరంగా అద్భుతంగా కలిసి వస్తుంది. వ్యాపారస్తులకు అద్భుతంగా ఆర్థికంగా కలిసి వస్తుంది. వ్యాపారస్తులకైతే ఏ పని చేసినా అందులో లాభమే వస్తుంది. నష్టం అనేది కనపడలేదు. ఈ సింహరాశి వారికి ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న పెళ్లి కాని వివాహితులకు వారికి పెళ్లయ్యే అవకాశం ఈ అక్టోబర్ నెలలోపు జరగబోతుంది. తరువాతది మిథున రాశి. శని భగవానుడు రేవతి నక్షత్రంలోకి ప్రవేశించే సమయం నాటికి ఈ రాశి వారికి అన్ని అనుకూల పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి ఎంతో కాలంగా అమ్ముడుపోని వస్తువులు కూడా వ్యాపారస్తులకి అమ్మడిపోయే అవకాశం కనిపిస్తుంది. ఎంతో లాభదాయకంగా కనిపిస్తుంది. ఈ రాశి వారు ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు అది ఆలోచించి తీసుకుంటారు. ఆ నిర్ణయమే వీరికి లైఫ్ టర్నింగ్ చేసే అవకాశం ఉంది. ఆ నిర్ణయం ద్వారా వీరికి లైఫ్ సెటిల్ అనేది అవ్వబోతుంది. కాబట్టి ఈ రాశి వారికి ఇది మంచి సమయం అని చెప్పవచ్చు. మిథున రాశి వారికి వ్యాపార రీత్యా, ఉద్యోగ రీత్యా అన్ని అనుకూలంగా ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర పండితులు, నిపుణులు చెప్పబోతున్నారు. మిథున రాశి వారి వివాహం జరగని వారికి కూడా వివాహం అయ్యే విధంగా ఇప్పుడు ఈ శని గ్రహ ప్రభావం వల్ల ఎంతో మందికి వివాహం జరగని వారికి కూడా జరగబోతుంది. తరువాతది తులారాశి. ఈ రాశి వారికి శని గ్రహం రేవతి నక్షత్రంలోకి ప్రవేశించడం కారణంగా చాలా ప్రతికూల పరిస్థితి నుంచి అనుకూల పరిస్థితి వచ్చే విధంగా ఉంది. భారీ ఊరట అయితే ఈ రాశి వారికి కనిపిస్తుంది. వివాహ, పెళ్లి ప్రేమ పెళ్లిళ్ళు, ఎన్నో రోజుల ఆగిపోయిన పెళ్లిళ్ళు కూడా జరగబోతున్నాయి. అదే విధంగా ఆర్థిక పరంగా ఈ రాశి వారికి అప్పులలో చాలా వరకు ఉన్నారు. ఆ అప్పులన్నీ తీరి
అంటే ఆర్థిక డబ్బులు వచ్చే అవకాశం ఉంది. ఈ రాశి వారు ఆరోగ్యపరంగా చాలామంది చాలా చూపించుకున్న హాస్పిటల్స్కి కానీ వెళ్ళినా ఈ రాశి వారికి అయితే ఉపయోగం లేదు. కానీ ఆ శని అనుగ్రహం వల్ల ఈ రాశి వారికి ఆరోగ్యం కూడా ఒక కొలిక్కొచ్చే అవకాశం ఉంది. వ్యాపారస్తులకైతే అధికంగా వ్యాపారం లాభాలు వచ్చే అవకాశం ఉన్నాయి. తరువాత రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి శని గ్రహం రేవతి నక్షత్రంలో ప్రవేశించడం కారణంగా చాలా అనుకూలంగా అయితే ఉంది. వీరికి ఎటు చూసినా లాభదాయకంగా ఉంది. అంటే అన్ని వృత్తుల వాళ్ళకి వీరికి లాభదాయకంగా ఉంది. ముఖ్యంగా చేతి పని ఎవరైతే చేతి పని వృత్తి చేస్తుంటారో వాళ్ళకైతే చాలా లాభదాయకంగా ఉంది. వారికి అనుకోని సంఘటనల ద్వారా వారైతే లాభం పొందుతారు. మిగతా వ్యాపారస్తులకైతే కొంచెం అంతంత మాత్రమే ఉంటుంది. ఉద్యోగస్తులకి వీరికి ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. అందరి ప్రశంసలు వీరి మీద కురిపిస్తారు. వీరిని తక్కువ చేసి మాట్లాడిన వాళ్ళు కూడా శభాష్ అనే విధంగా ఈ రాశి వారు అనిపించుకుంటారు. తరువాత రాశి మీనరాశి. ఈ రాశి వారికి శని నక్షత్రం రేవతి గ్రహంలోకి ప్రవేశించడం కారణం చేత వీరికి అదృష్టం మరింత పెరిగే అవకాశం ఉంది. వీరికి ఇంతకుముందు పెట్టిన పెట్టుబడుల్లో నష్టాలు వచ్చాయి. కానీ అనుకోని స్థితిలో వీరికి లాభదాయకంగా జరుగుతుంది. వ్యాపారస్తులకైతే మరి అదృష్టంగా ఆ వ్యాపారం ఏ పని అయితే చేపడతారో అది కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈ రాశి వారు నిరుద్యోగులు చాలా కాలం నుండి ఉద్యోగం లేక బాధపడుతూ ఉంటారు. అలాంటి వారికి ఈ శని గ్రహం రేవతి నక్షత్రంలోకి ప్రవేశించడం కారణంగా ఈ రాశి వారికి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. శని గ్రహం ఈ రాశి వారికి మిగిలిన రాశులన్నిటికంటే ఎక్కువ వీరిపై ప్రభావం చూపడంతో అది వీరికి కలిసొచ్చే అవకాశం. ఈ రాశి వారు అలాగే ఎంతో కాలంగా కుటుంబ సమస్యతో బాధపడుతున్న వారికి ఒక